డన్ సార్. ప్రతిభ జూనియర్ కళాశాల మహబూబ్నగర్. ప్రతిభ జూనియర్ కళాశాల 2006వ సంవత్సరంలో ప్రారంభించి ఈనాటి వరకు కూడా తన యొక్క ర్యాంకుల పరంపరను కొనసాగిస్తున్నది. ప్రతిభ జూనియర్ కళాశాల మొట్టమొదటిగా 450 మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు 3000 మంది విద్యార్థులతో మహబూబ్నగర్ పట్టణంలోనే ఒక ఖ్యాతి చెందినటువంటి కళాశాలగా కొనసాగుతున్నది. మా బ్రాంచ్లు మొట్టమొదటగా మెయిన్ బ్రాంచ్ అనేటువంటిది హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి యొక్క కళాశాలలో మేము ప్రారంభించాం. అలాగే పద్మావతి కాలనీ, వాయమ్మ తోట, తిరుమల హిల్స్. ఈ సంవత్సరం బాలుడికి వేరుగా హాస్టల్ వసతిని కల్పిస్తూ క్లాసులు చెబుతూ ఆదర్శ బీఈడి కళాశాలలో పోచమ్మగడ్డ తాండాలో కూడా ఈ సంవత్సరం మేము కొనసాగిస్తున్నాం. అదేవిధంగా నీట్ లాంగ్ టర్మ్, నీట్కి సంబంధించినటువంటి యొక్క బైపీసీ యొక్క విభాగం కూడా వేరుగా ప్రారంభించి మంచి ఫలితాల కోసం ఈ సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం. ప్రతిభా జూనియర్ కళాశాల ప్రతి సంవత్సరం కూడా జేఈ మెయిన్స్లో, జేఈ అడ్వాన్స్లో మంచి ఫలితాలను కొనసాగిస్తుండడానికి మేమందరం కూడా గర్విస్తున్నాం. ఈ సంవత్సరం జరిగినటువంటి యొక్క ఫలితాల్లో నేడు వెలువడినటువంటి యొక్క ఈ ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంక్ ఎం విశాల్ 413, నందిని 2697, సాకేత్ కుమార్ రెడ్డి 2908, జతిన్ 8031, కె మల్లేష్ 9035, ఎం భానుప్రదీప్ 11513, కె కేదార్నాథ్ 11996 ర్యాంకులతో ముందంజలో ఉన్నారు. ఇంకా కొన్ని ఫలితాలు తెలియవలసినది. ఈరోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఈ ఫలితాలు తెలుసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. వచ్చేటువంటి యొక్క నీటిలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పని మేము ఆశాజనకంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మంచి విద్యార్థులను చేర్చుకొని రాబోయేటువంటి కాలంలో ఈ కళాశాలను ముందుకు తీసుకుపోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని యొక్క దృష్టిలో పెట్టుకొని మా మేనేజ్మెంట్ వారు మహతి ద స్కూల్ అనేటువంటిది 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్ను ప్రారంభించాం. ఈ సంవత్సరం అది కూడా మేము ప్రారంభించబోతున్నాం. అది కూడా తిరుమల హిల్స్లో ఉన్నది. అది కూడా ముందంజలో ఉండడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైతేనేమి మా యొక్క కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. దీనికి ఈ ఫలితాలను సాధించడానికి సహకరించిన తల్లిదండ్రులు, మేనేజ్మెంట్, తర్వాత అధ్యాపక బృందము, టీచింగ్, నాన్ టీచింగ్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.